అవునా? ఇంకా అవ్వలేదు సార్. ఇంకేం రోజులు పడుతుంది వేరేకి? 3 weeksలో కాకుండా 2 weeksలో చేసేస్తాం. ఏంటి ఒక యూఐలో కామా తీయడానికి ఆల్రెడీ 5 days పెట్టి చేస్తున్నావయ్యా ఇష్యూని. అసలు ఏం చేస్తున్నావు? ఇష్యూ చేద్దాం స్టార్ట్ చేస్తుంది సార్. మంచి కలవా కలుస్తుంది అలా పడుతుంది. అందుకే నాగేశ్వరం ఏసీ వేయడం వల్లే వ్యవస్థలో పడుకుంటున్నాను. పెట్టాను ఏసీ తగ్గించమని. అదే నాగేశ్వరం మనం చెప్పింది అది చేయండి. ఆడికి వచ్చిందే అశోక్ వినాలి. ప్రాజెక్ట్ మేనేజర్ నేను అశోక్ కలిసి అనిల్ గారితో వీడియో గేమ్స్ ఆడినప్పుడు అంతే సార్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు చాలా బిజీ డిస్కషన్లో ఉంటాం సార్. బిజీగా అలా చూసుకొని కిటికీ వైపు అప్పుడు మా నాన్నగారు కనిపిస్తారు. అప్పుడు నేను వెంటనే బాబు అశోక్ బాబు డైరెక్ట్ వెళ్ళి మా నాన్నగారు కాదు అతని ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు మా నాన్నగారు చాలా ఆనందంతో నన్ను పైకి లేపి డబుల్ ప్రమోషన్ వచ్చిన డెవలపర్కి కొడుకు ప్రయోజకుడైన తండ్రికి ఉండే ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది సార్. అలాంటి కళలు ఎందుకు సార్ నవ్వుతారు మీరు? కళలకైనా స్వార్థం కూడా మాకు లేదా? కళలో కూడా మీ ప్రాజెక్ట్ మేనేజర్ రాకూడదా? మీరే మీకేం తెలుసు సార్? మీకైతే పెళ్ళిళ్ళు అయిపోయి సార్. ఇంట్లో అందరూ వండి పెట్టుకుని తింటారు. ఎవరికి వంట కాదు, నేనే వండాలి. వండినా సరిగ్గా రాదు, వాళ్ళెవరు తినలేదు, నేనే తినాలి. కళలు దొబ్బేస్తున్నాయి, సరిగ్గా నిద్రలు పట్టవు. కానీ ఆఫీస్కి టైంకి రావాలి. ఏదో వస్తాను కష్టపడి మీకు నచ్చిన ఇష్యూలు ఇచ్చేస్తారు. అవి అవ్వవు. ఏదో చివరిలో కొంచెం నిద్ర కొట్టుకుని కళలు కంటే ఆ కళలు కూడా ఈ నా అమ్మ జీవితం కళ కావాలంటే రోజుకి కళ చెప్తాను సార్. కళ అంటే సొల్లే కదా సార్. మీకు సొల్లు అంటే బాగా ఇష్టం అనుకుంటున్నాను. ఓకేనా సార్? ఓకే సార్. స్టాటస్ ఏం చెప్పండి. విషయం ఏదైనా ఎందుకు అవుతుంది? క్యాంపస్ ప్లేస్మెంట్ డైరెక్ట్ ఎంసీ అనేది ఆఫీస్ నీకు కష్టం అంటే ఏదో తెలియదు. నీ వర్క్ మీద భయం లేదు. భయం అంటే ఎలా ఉంటుందో తెలుసు. కొత్త రిక్వైర్మెంట్ వస్తుంది, న్యూ టెక్నాలజీ, అది ఎలా చేయడం అనేది అప్పుడు తెలుసా భయం ఎలా ఉంటుంది. దానికి ఎస్టిమేషన్ టైం చాలా తక్కువ అన్నమాట. ఇస్తే అది చేయగలమో అనే భయం ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఇంత కష్టపడి కంప్లీట్ చేసి టెస్టర్ ఎన్ని బగ్గులు పైన చేస్తాడో అని భయం ఎలా ఉంటుందో తెలుసా. ఒక గంటలో రిలీజ్ ఉందనగా టెస్ట్లో 4 బగ్గులు ఇస్తాడు. ఓకే, ఇంత కష్టపడి ఇష్యూస్ చేసి వెళ్తాం, హ్యాపీగా ఇంటికి వెళ్తాం, ఎంజాయ్గా పడుకుంటాం. రాత్రి 11 అవుతుంది. అశోక్ నేను ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎత్తితే ఎలా ఏ మాటలు వినాలో ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా. నాకు భయం లేదని ఎవరు చెప్పారు సార్? కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నాకు ఏ ఇష్యూ టాస్క్ అసైన్ చేస్తారో అని భయపడుతూనే ఉంటాను సార్. కొత్త రిక్వైర్మెంటే కాదు, వర్క్ ఫిక్స్డ్ వచ్చినప్పుడు ఏ నాకు అసైన్ చేస్తారని భయపడుతూనే ఉంటాను సార్. కొన్ని ఇష్యూలు చాలా సింపుల్గా అయిపోతాయి సార్, కొన్ని ఇష్యూస్ తీరిపోతుంది సార్. ఫిక్స్ చేసి టెస్టర్ ఇస్తే టెస్టర్ ఏ ఫీడ్బ్యాక్ మెయిల్ పెడతారని భయపడుతూనే ఉంటాను సార్. నేను జాబ్ జాయిన్ అయినప్పుడు ఇంట్లో మాట ఇచ్చాను సార్, బెస్ట్ ఎంప్లాయీగా మా పేరు తెచ్చుకుంటానని. కానీ ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎప్పుడు భయపడుతూనే ఉంటాను సార్. మీరు చెప్పిన ఫోన్ కాల్స్ రావచ్చు రాకపోవచ్చు,
నేను బాగా ఫిక్స్ చేయను. సారీ సార్. ఆడెవడో భయం లేదని చెప్పిండు, ఆడెవడో ఇష్యూ సొల్లు స్టోరీ చెప్పిండు, నువ్వు సారీ అని చెప్పిండు. ఏమైంది? నేనేం చేశాను? అంతా మీరే చేశారు సార్. అంతా మీరే చేశారు సార్. చేసేదంటే నేను ఏం చేశాను అయితే నేనేం చెప్తాను సార్. ఇంకా అర్థం కదా సార్. నేనేం కోల్పోయాను, మీరు నాకు ఏం పోగొట్టారో మీకు ఇంకా అర్థం కాదు సార్. చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోయాను సార్. ఆఫీస్లో జాయిన్ అవ్వాలనుకున్న ప్రసాద్ వేరు, ఆఫీస్లో జాయిన్ అయ్యే ప్రసాద్ వేరు సార్. ఒకప్పుడు ఎవరైనా గడ్డంతో కనిపిస్తే చీ అని చెప్పి 4 కిలోమీటర్ల దూరం ఉండేవాడు సార్. ఇప్పుడు గడ్డం తీసుకోవడం కూడా మీకు భయం పట్టిస్తుంది. మీరు ఎప్పుడు మీ కింద ఎంప్లాయీస్కే బెస్ట్ ఎంప్లాయ్ రావాలనుకుంటారు, వాళ్ళే ఎక్కువ ఫిక్స్ చేయాలనుకుంటారు, అన్ని వాళ్ళే సాధించాలనుకుంటారు. ఆఫీస్లో మిగిలిన వాళ్ళు అసలు పట్టించుకోరు. కానీ మీ కింద ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారో ఏం బాధపడతారో అసలు ఎప్పుడైనా ఆలోచించారా సార్? నేను ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలనే కదా అప్పుడు తప్పుడా? సార్ ఫస్ట్ ఉండాలనుకోవడం తప్పు కదా సార్. మా క్యాపబిలిటీ ఏంటో అర్థం చేసుకోకుండా ఇష్యూ పిలుస్తారు. ఈ టైంలో అయిపోవాలంట. మేమేదో ట్రై చేస్తాం సార్, రాత్రి పనిలో ఏదో రకంగా ట్రై చేస్తూనే ఉంటాం దాని గురించి. కానీ పొరపాటున ఏదో చిన్న బగ్గు ఉండిపోదు. ఆ బగ్గుకే మొత్తం అందరు మెయిల్ని పెట్టి సీసీలో పెట్టి మెయిల్ పంపిస్తారు సార్. ఎప్పుడైతే గుర్తించారు వీడు వచ్చేట్లేదా వచ్చేస్తే ఒక్కడు కూడా ఆపరు సార్. లేదు సార్, మాతో మాట్లాడండి సార్. మాతో కాంపిటీషన్ చేయండి సార్. చెప్తారు సార్, ఫ్రెండ్లీగా ఉండమని మీకు చెప్తారు కానీ ఉండదు. ఎందుకంటే మీకు డెడ్ లైన్ అని చెప్పి పైన 4 రోజులు అయితే మనకు 2 రోజులు వేస్తారు. కానీ మీరు ఉండరు సార్. ఎందుకంటే ఎప్పుడు మీరు చెప్పిందే జరగాలి, నేను చెప్పింది జరగనివ్వరు. అసలు అంతెందుకు సార్, ఇది వరకు రూమ్కి వెళ్తే 8కి వెళ్తే 7 షో సినిమా టికెట్ తీసాను, 2 మా ఫ్రెండ్స్ నేను తీసుకెళ్ళి. ఇప్పుడు వాళ్ళు సినిమా టికెట్ తీసేందుకు ఫోన్ చేస్తారు సార్. నేను వస్తాను అంటాను. 8కి బొగ్గు వస్తుంది సార్. రాత్రి 1 గంట 2 అవుతుంది సార్. నేను రూమ్కి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళే అంటారు నువ్వు కావాలని రావుతాను. దానికి నేను ఏ సమాధానం చెప్పాలి సార్ వాళ్ళకి? మా జీవితాన్ని మేలుతోనూ స్కైప్ చాట్లతోనూ నిండిపోయింది. దాంట్లో కలర్ లేదు, ఏమీ లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన ఒక్కటి కూడా లేదు. మొత్తం ఈసారి నేను చక్రకోట కాకుండా 3 రోజులు తిట్టాను. ఇంకో మ్యాటర్ తెలుసా సార్, మా నాలుగు చచ్చిపడిపోయింది సార్. చక్రకోట ఉంటే 3 రోజులు అని ఉండే సార్. మాకు ఏది సార్ నేను మీరు పిలిచి ఇష్యూ ఇస్తారు సార్. నేనేదో ట్రై చేస్తూ ఉంటాను సార్. ఈరోజు మీరు అంటారు సార్, లెగ్ ప్రసాద్ అంటారు సార్, లెగిస్తాను సార్. మీరు కూర్చుంటారు, ఇష్యూ చేసేస్తారు, మీరే కమిట్ కొట్టుకుని మీరే. అంతవరకు నేను చేసింది ఎవరికే తెలియదు సార్. నేను ఏం చేసినా కూడా అనుకున్నా మీకు మీరే ఇష్యూ వచ్చేసి సాల్వ్ చేసుకునే పోతే నేను ఎందుకు సార్? ఏదో ప్రాబ్లం వచ్చిందంట చూడమంటారు, నేను చూస్తూనే ఉంటాను. ఇదో ప్రస్తుతం అవసరం వదిలే అంటారు.
ఇప్పటి వరకు నేను చేసిన వర్క్ ఫిక్స్లకి కమిటీకి వాటికి తెలియదు సార్. కానీ రేపొద్దు నుంచి కోడ్ రిలీజ్ చేసింది అశోక్ సార్. ఖచ్చితంగా ఏదో ఒక కమిటీలో ఇష్యూ ఖచ్చితంగా పడేస్తారు. అప్పుడు నా లైఫ్ నాశనం అయిపోయిందని మీరే బాధపడతారు సార్. ఇప్పటికీ నేను చేసిన కోడ్ రివ్యూ బగ్లు అన్ని మీ మెయిన్లో అలాగే ఉంటాయి సార్. మీ కోడ్ రివ్యూ గురించి గత వారం రోజుల నుంచి వాటి గురించి వెయిట్ చేస్తూనే ఉంటాయి సార్. మీరంటారు జైపూర్ వాళ్ళు ఇవ్వాలంటారు, వాళ్ళు ఇవ్వాలంటారు, అవేమో అలాగే ఉండిపోతాయి సార్. కమిట్ కొట్టాల్సిన కోడ్ మిగిలిన ఇష్యూస్ చేస్తాం. అది ఇవి కమిట్ కొట్టేటప్పుడు కోడ్ కాన్ఫ్లిక్ట్ వచ్చి మళ్ళీ కోడ్ కమిట్ కొట్టడానికి అన్ని రోజులు ఎందుకు పట్టిందండి? ఇదంతా తెలుసు కూడా మీరు అడిగితే మేము సమాధానం ఏం చెప్పగలం సార్ మీకు? మీరు వచ్చేసి అన్ని కాపీ పేస్ట్ కూడా మీరే చేస్తే తర్వాత మౌస్ ఎలా మూవ్ చేయడం కూడా మర్చిపోతాం. మాకు అర్థం కాని ఇష్యూస్ ఇచ్చి, మాకు అర్థం కాని లాంగ్వేజ్లో ఇష్యూస్ ఇచ్చి మమ్మల్ని నేను సార్ ఇష్యూ కంప్లీట్ చేసేవాళ్ళు అనకండి సార్. ఈసారి నేను నీకు అది